నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా జగ్గారి శ్రీధర్ రెడ్డి ఎంపిక కావడం పట్ల కొల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు కేతూరి నారాయణ ఘనంగా సన్మానిస్తున్న దృశ్యాలు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేతలు ప్రసంగించారు. फोटो తీసినా ఉంది. भारत माता की जय, भारत माता की जय, भारतीय जनता पार्टी जिंदाबाद. బీజేపీలో కార్యవర్గం ఏర్పాటు చేయడం సందర్భంగా అందరికీ సన్మాన కార్యక్రమాన్ని బీజేపీ నేతలు నిర్వహించారు. జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా కమిటీలో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన జగ్గారి శ్రీధర్ రెడ్డి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు, అదేవిధంగా బెల్లె తిరుమల యాదవ్ గారిని బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు, అదేవిధంగా శ్రీలక్ష్మి గారిని జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు ప్రత్యేకంగా కొల్లాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుపోతుంది తెలంగాణలో. ఈరోజు రామచంద్రరావు నాయకత్వంలో ఎంతో మంది జైలు వెళ్తున్నారు. మన గోవాల అచ్చంపేట గోవాల మన జిల్లా శాఖ మాజీ చైర్మన్ అచ్చంపేట మాజీ గోవాల బాలగారు జరిగింది. మరియు ఇంకా తర్వాత ఒక రోజుల్లో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 5 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా రాబోయే వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అందరం బీజేపీ పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఖచ్చితంగా పనిచేసి మన బీజేపీ పార్టీని అభివృద్ధి అంటే గెలవడానికి ఫౌండేషన్ ఇస్తే స్థానిక సంస్థలు పంచాయతీ కానీ ఎంపీడీసీ అందరూ కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని సాధించి అన్ని పదవులు చేసుకొని మనం జిల్లా పార్టీని రాష్ట్ర పార్టీని ముందుకు చెప్పి ప్రత్యేకంగా మన నాయకులు కార్యకర్తలు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు మోసం చేసి పరిపాలించింది, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉచితాలు ఇచ్చి ఈరోజు ఎలాంటి ఉచితాలు నెరవేర్చకుండా ఒకటి తీసుకొచ్చింది. ఇలాంటి అంటే రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో లేదు. తర్వాత మహిళలకు 2,500 ఇస్తూ ఉన్నారు, మహిళలకు స్కూల్ ఇస్తూ ఉన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇలాంటి హామీలు నెరవేర్చలేదు. తర్వాత ప్రభుత్వ పథకం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఈరోజు అభివృద్ధి పథకాలు వస్తున్నాయి. అది స్థానిక సంస్థలకు అయినప్పుడు అంటే టైం అయిపోయి 1.5 సంవత్సరం అవుతుంది. స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలు ఎక్కడంటే వాటి పడిపోయేది, ఎక్కడ ఒక అభివృద్ధి లేదు. అంటే మున్సిపాలు కానీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం